మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రియులందరికీ నా నిండు మనస్సుతో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నేటి వరకు మనము ఈ భూమి మీద బ్రతుకున్నాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుకుంటే అక్కడ ఇలా రాసుంటుంది: భయము నుండి పాపము చేయకుడి. మీ పడకల మీద మీరు పడుకొని ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయము నుండి పాపము చేయకుడి అని రాయబడింది. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడితే పాపం చేయకుండా ఉండగలుగుతాం? ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి అనే ప్రశ్న మన మదిలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చదువుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. అక్కడ స్వయంగా ప్రభువైన యేసు తన చుట్టూ ఉన్న జనసమూహములను చూసి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడాడు: దేహమును చంపిన తరువాత ఆత్మను ఏమీ చేయలేని వాళ్లకు మీరు భయపడొద్దు. శరీరమును ఆత్మను కూడా నరకములో పడవేసి నశింప చేయగల శక్తి కలిగిన వానికి మీరు భయపడండి అని చెప్పాడు. శరీరాన్ని చంపిన తర్వాత మీ ఆత్మను ఏమీ చేయలేని వారికి మీరు భయపడకూడదు. ఆ రెండింటిని నశింప చేయగల శక్తి గలవాడు ఒకడున్నాడు, ఆయనకు మీరు భయపడండి. ఎవరైనా శరీరమును ఆత్మను కూడా నశింప చేయగలిగిన వాడెవడు? నరకంలో పడవేయుటకు శక్తి గలవాడు, అధికారము గలవాడు ఎవడు అని మనం ఆలోచన చేస్తే, యోహానుకు కలిగిన దర్శనములో, యోహాను చూస్తున్న మహిమ దర్శనములో ప్రభు చెబుతాడు యోహానుతోటి, ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను యేసు యొక్క మహిమ దర్శనాన్ని చూస్తూ ఉండగా ప్రభు అయిన యేసు అతనితో ఏమన్నాడంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతుల్లో ఉన్నాయి. అంటే ఆత్మను శరీరమును కూడా నరకములో పడవేయగల శక్తి కలిగిన వాడు యేసయ్యే. ఎవరికి భయపడాలి? శరీరమును చంపిన తరువాత ఆత్మను ఏమీ చేయలేని మనుష్యులకు భయపడకూడదు. ఆత్మను శరీరమును రెండింటిని కూడా నరకములో పడవేయగల శక్తి కలిగిన యేసుకు భయపడాలి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం. దేవునికి భయపడువాడు పాపం చేయకుండా ఉంటాడు, మనుష్యులకు భయపడువాడు పాపమే చేస్తాడు. ఇందుకు బైబిల్లో నుంచి నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇచ్చి ఆ తరువాత ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం దగ్గరికి వచ్చి మరింత స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి భయపడే వాళ్ళు పాపం చేయకుండా తమ్మును తాము కాపాడుకుంటారు. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని వాక్యంలో ఉంది. పరిశుద్ధతను కాపాడుకుంటారు. దేవునికి ఎందుకు భయపడాలి? నరకంలో వేస్తాడు కాబట్టి, అందుకే భయపడాలి. మనుషులకు భయపడితే భౌతికంగా చంపొచ్చు, శరీరాన్ని చంపేవచ్చు, కానీ ఆత్మను వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవుడు ఆత్మను శరీరమును కూడా నశింపచేయగలడు. కాబట్టి దేవునికి ఎందుకు భయపడాలి? దేవుని యందలి భయము అంటే ఏంటి? ఆయన నరకములో పడవేయగలుగుతాడు మనల్ని, అందుకని దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడేవాడు పాపం చేయడు, మనుషులకు భయపడేవాడు పాపం చేస్తాడు. కొన్ని ఉదాహరణలు మీకు ఇచ్చి మరలా వెనకొచ్చి ఈ వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. యోసేపు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నాతో పాపం చేయి అని అతన్ని దినదినము అతన్ని ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు యెహోవాకు విరోధముగా ఈ కార్యము నేను చేయజాలను అని చెప్పి ఆమె చేతుల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు, పాపం దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని అందలి భయము అతనికి ఉన్నందువలన పాపం చేయకుండా అతను తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. తన అన్నలతో చెబుతాడు, నేను దేవునికి భయపడు వాడను కనుక అని తన అన్నలతోటి యోసేపు చెప్పడం మనం బైబిల్లో చదువుకుంటాం. ఇంకా మనం బైబిల్లో చదువుకుంటే
నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను నిలబెట్టి అందరూ దానికి మ్రొక్కాలి, నమస్కారం చేయాలి, ఎవరైతే మ్రొక్కరో వాళ్ళను అగ్నిగుండంలో వేసేస్తాం అని చాటించాడు. అయితే 3 యవనస్తులు అబేద్నెగో, షడ్రక్, మేషకులు మేము మ్రొక్కమంటే మ్రొక్కము అని చెప్పారు. రాజుతో మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు అని చెప్పారు. వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారు. అన్నట్లుగానే వాళ్ళని అగ్నిగుండంలో వేసేశారు. వాళ్ళు మనుషులకు భయపడలేదు, చావుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న జలములలో కానీ ఏ రూపమును మీరు చేసుకోకూడదు, ఏ రూపముకైనాను మీరు మ్రొక్కకూడదు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఇశ్రాయేలు ప్రజలకు. వీళ్ళు యూదులు కాబట్టి ఆ పని మేము చేయము అని చెప్పారు. దేవునికి భయపడ్డారు, మనుషులకు భయపడలేదు. అలాగే మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకుంటే, అహష్వేరోషు రాజు హామానును బహుగా హెచ్చిస్తాడు. రాజు అతన్ని హెచ్చించినందుచేత రాజు సేవకులందరూ కూడా అతను వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతుండేవాళ్ళు. మోకాల్లోని అతనికి నమస్కారం చేయాలి. అది రాజు యొక్క ఆజ్ఞ. అయితే మొర్దెకై అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ రాజు సేవకుల్లో. అతను మాత్రం హామాను వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు వంగకయు నమస్కారము చేయకయు ఉన్నందుచేత రాజు యొక్క సేవకులు చెప్పారు, నాయన ఇది రాజు ఆజ్ఞ, నువ్వు ఒక్కడవే ఎందుకు ఆ హామాను వెళుతుండగా వస్తుండగా ఎందుకు నమస్కారం చేయట్లేదు, వంగి వంగి దండాలు ఎందుకు పెట్టట్లేదు అని వాళ్ళు అడిగితే అతడు అంటాడు, నేను యూదుడను కదా, మేము అలా తగదు, మేము ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరి కాళ్ళ మీద పడకూడదు, ఎవరికి మ్రొక్కకూడదు. దేవుడైన యెహోవాను తప్ప మేము ఎవరికి మ్రొక్కకూడదు, నేను యూదుడను కదా, నాకు అది తగదు అని చెబుతాడు. ఆ రాజు యొక్క సేవకులు హామానుతో చెబుతారు, ఒకడున్నాడండి, మీరు వస్తున్నప్పుడు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు, మోకాలు ఉండట్లేదు అని హామానుతో చెబితే అతను పగ పెంచుకొని మొర్దెకైనే కాక మొర్దెకై యొక్క జాతిని అంతటిని హతమార్చడానికి ఒక ప్లాన్ వేశాడు, ఒక శాసనమును పుట్టించాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజా, మన సంస్థానాలలో ఒక జాతి ప్రజలు ఉన్నారు, ఆ జాతి ప్రజల యొక్క విధులు సకల జనుల విధులకు ప్రత్యేకంగా భిన్నంగా వేరుగా ఉన్నాయి. వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞలకు లోబడరు. కాబట్టి మీరు నా మాట వినండి, వాళ్ళు ఉండడం వల్ల మీకు నష్టం తప్ప లాభం ఏమీ లేదు, అందుచేత వాళ్ళని తుడిచిపెట్టేద్దాం అని ఒక కుయుక్తిగా ఒక శాసనమును అతను స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. రాజు తన ఉంగరాన్ని, అధికారాన్ని హామానుకి ఇచ్చాడు, ఆ శాసనమును పుట్టించాడు. ఇక్కడ మొర్దెకై మనుష్యులకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. ఎవరికి మీరు మొరక్కకూడదు, ఎవరికి సాగిల పడకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. అది మహాపాపము. దేవునికి చెందవలసిన ఘనత దేవునికి చెందాలి. మనుషులకు మొరక్కకూడదు, విగ్రహాలకు మొరక్కకూడదు, అది మహాపాపము. దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు నన్ను తప్ప ఎవరిని సేవించకూడదు. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడాను దేవునికి భయపడి పాపము చేయలేదు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం భయము నుండి పాపము చేయకుడి అని చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటే వీళ్ళందరూ భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? ఆత్మను శరీరమును కూడా అగ్నిగుండములో వేసి, నరకములో వేసి నశింప చేయగలిగిన శక్తిగల దేవునికి భయపడి వీళ్ళు పాపము చేయకుండా పవిత్రంగా బ్రతికారు. దానియేలు కొన్ని దినముల వరకు, ఒక నెల దినముల వరకు ఎవరు కూడా రాజును తప్ప వేరే ఇతర ఏ దేవుణ్ణి పూజించకూడదు, సేవించకూడదు, నమస్కరించకూడదని చెబితే దానియేలు అట్టి శాసనము దేశములో బయలుదేరినని ఎరిగి ఉండి కూడా తన గదిలోనికి వెళ్ళి రోజుకు 3 ప్రార్థన చేస్తూ ఉన్నాడంట.
యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చూస్తూ. భయపడలేదు. దేవునికి భయపడ్డాడు, మనుషులకు భయపడలేదు. సింహాల బోన్లో అతనిని వేసేసారు, అయినా భయపడలేదు, మనుషులకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. అగ్నిగుండములో వేయగల శక్తి గల దేవునికి భయపడ్డాడు. రాజభోజనమును అందరూ స్వీకరించుచుండగా, భుజిస్తూ ఉండగా దానియేలు తన స్నేహితులు మాత్రమే తిరస్కరించారు, దేవునికి భయపడ్డారు. విగ్రహార్పితమైనటువంటి భోజనమును మేము ఎలా భుజిస్తాము అని ఒక తీర్మానం తీసుకొని పవిత్రంగా తమ దేహాలను కాపాడుకొనుటకు ఇష్టపడ్డారు. యెహోవా యందలి భయము పవిత్రమైనదని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళందరూ ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి పవిత్ర జీవితమును కొనసాగించుచున్నప్పుడు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకొని కూడా వాళ్ళు దేవునికి భయపడి పవిత్రమైన జీవితాన్ని చేయడానికి ఇష్టపడ్డారు, సాహసించారు. దేవునికి భయపడేవాడు పాపము చేయడు, పాపము నుండి తప్పించుకుంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు. వాళ్ళు దేవునికి భయపడ్డారు, పాపము చేయకుండా పవిత్ర జీవితమును చేశారు. అయితే బైబిల్లో కొంతమంది మనుష్యులకు భయపడి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు అబ్రహాము యొక్క భార్య అయిన శారాను ఒకసారి ఫరో, ఇంకొకసారి అబీమెలెకు, ఈ రాజులు తీసుకొని వెళ్ళిపోయారు అందముగా ఉందని. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ దేశం యొక్క ప్రజలు దేవుని భయము లేని వారని ఎరిగి ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. శారాతో కూడా చెప్పాడు, ఇతను నా అన్న అని నువ్వు వాళ్ళతో చెప్పు, ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కదా, నువ్వు చక్కని దానవు కదా, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు. నేను నీ భర్తనని తెలిస్తే నేను బ్రతకనిచ్చి నన్ను చంపేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అందుచేత నేను నీ అన్ననని చెప్పు, నువ్వు నా చెల్లివని నేను వాళ్ళతో చెబుతాను అని చెప్పి, ఆ విధంగా వాళ్ళు శారయేమో నా అన్న అబ్రహామును అనడం, అతనేమో ఈమె నా చెల్లి అని చెప్పడం. అందుచేత ఒకసారి ఫరో, ఇంకొకసారి అబీమెలెకు శారాను 2 మార్లు తీసుకొని వెళ్ళిపోతారు. దేవుడు 2 మార్లు కూడా అబ్రహామును కనికరించి ఆశ్చర్య రీతిగా ఆ రాజులిద్దరినీ కూడా దర్శించి శారాను మరలా వాళ్ళే తీసుకొచ్చి అబ్రహాము చేతికి అప్పగించేలా చేశాడు. దేవుడు దర్శించాడు వాళ్ళని. అబ్రహాము మనుషులకు భయపడ్డాడు, వాళ్ళు నన్ను చంపుతారేమో అని భయపడిపోయి ఆ విధంగా అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు, అబద్ధం చెప్పాడు 2 మార్లు. మొదటిసారి దేవుడు కనికరించాడు, ఒక రాజు తీసుకెళ్ళినప్పుడు దేవుడు తీసుకొచ్చాడు కదండి, మరలా కాపాడాడు కదా. 2వసారి అయినా అబ్రహాం అబద్ధం ఆడుకుని ఉండాలి కదా, 2వసారి కూడా భయపడ్డాడు. ఏంటి భయం అంటే, ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలకు దేవుని యొక్క భయం లేదు గనుక నన్ను చంపేస్తారేమో అని వాళ్ళకి భయపడి దేవునికి విరోధంగా అబద్ధం ఆడాడు. ఇస్సాకు కూడా ఒకసారి అలాగే చేశాడు. ఇస్సాకు యొక్క భార్య అయిన రిబ్కాని ఒక రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఇస్సాకు ఈమె నా చెల్లి అని చెప్పాడు. తండ్రి యొక్క వస్త్రపు చెంగును ఇస్సాకు కత్తిరించుకున్నాడు. తండ్రి ఏ విధంగా భయపడి అబద్ధమాడి దేవునికి విరోధంగా అబద్ధమాడాడో ఇస్సాకు కూడా ఆ విధంగానే అబద్ధమాడాడు. వీళ్ళు మనుష్యులకు భయపడుట వలన పాపము చేసిన వాళ్ళు అయ్యారు. అబద్ధాలు మాట్లాడారు కదండి, అబద్ధం పాపం కదా. అట్లాగే ఒకసారి పేతురు, ఒక చిన్న బాలిక వచ్చి యేసును సిలువ వేస్తున్న సమయం అది. ఒక బాలిక వచ్చి, నువ్వు కూడా ఆ నజరేయుడని యేసుతో కూడా ఉన్నవాడివే కదా అని అడిగితే పేతురు అంటాడు, లేదు అని అబద్ధం ఆడతాడు. అట్లా ముమ్మారు అబద్ధం ఆడతాడు. యేసు చెబుతాడు, నేనెవరో తెలీదు అని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు అని పేతురుతో చెప్పిన ప్రకారమే పేతురు కోడి కొయ్యకు ముందు ముమ్మారు అబద్ధం ఆడతాడు. ఏమని? ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయనకు నాకు సంబంధమే లేదు అని మాట్లాడతాడు. మనుష్యులకు భయపడి యేసు ఎవరో తెలియదని పేతురు అబద్ధం చెప్పాడు. పాపం కాదా అది? పాపమే కదా అది. ఇంకోసారి దావీదు ఏం చేశాడంటే, బెత్షెబాతో పాపం చేశాడు. అయితే ఊరియా తన బెత్షెబా భర్త యుద్ధంలో ఉన్నాడు. తాను బెత్షెబాతో పాపం చేసినందుచేత ఆమె గర్భవతి అయింది. ఆ విషయం రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలియకూడదు. ఎందుకంటే నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని వాక్యంలో ఉంది కదా.
నిర్గమాకాండం 20వ అధ్యాయములో ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని చెప్పాడు కదా. అది ఒక ఆజ్ఞ. దానిని దావీదు మీరినట్లు జనులకు తెలియకూడదు. అందుకని దావీదు ఏం చేశాడంటే బెత్షెబ గర్భవతి అయిందని ఆమె ఇతనికి కబురు పంపించగా యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను పిలిపించి ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ నంబర్ 1 ఏంటంటే ఊరియాను పిలిచి నీవు ఈ దినమున నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో కూడా గడుపు, సుఖంగా ఉండు అని చెబితే ఊరియా అంటాడు, లేదు లేదు, యెహోవా సైన్యము యుద్ధములో ఉండగా నేను ఇంట నుండి సుఖిస్తానా, నేను వెళ్ళను అని చెబుతాడు. ప్లాన్ నంబర్ 1 ఫెయిల్ అయింది. యుద్ధంలోనికి వెళ్ళిపోతాడు ఊరియా. దావీదు రెండవ ప్లాన్ వేశాడు. అదేంటంటే ఇది మనుషులకు భయపడి దేవునికి విరోధంగా దావీదు చేసిన పాపం. యుద్ధములో అన్యాయంగా చంపించేశాడు ఊరియాని. ఎందుకంటే తన శక్తికి మించినటువంటి స్థానంలో ఊరియాను పెట్టాడు. బలాఢ్యులు ఉండి యుద్ధం చేసే స్థానంలో ఊరియాను పెట్టడం జరిగింది. దావీదు యోవాబుకు ఆ విధంగా లేఖ రాసి ఊరియా చేతికి ఇచ్చి పంపిస్తాడు. పాపం ఎంత నమ్మకమైన వాడంటే ఆ లేఖ ఏంటో కూడా తీసి చదవడు ఊరియా. ఆ విధంగా ఒక వ్యభిచారం చేశాడు, ఒక నరహత్య చేశాడు. ఇందు మూలంగా దావీదు మనుష్యులకు భయపడి ఒక నరహత్య చేసిన వాడు అయ్యాడు. పొరుగువాని భార్యను ఆశించకూడదు, ఆశించాడు, పాపం చేశాడు, అదొక పాపం. రెండవ పాపం నరహత్య చేశాడు. మనుషులకు భయపడి చేశాడు. నా రాజ్యంలో తెలిస్తే నా పరువేమైపోతుంది, అందరూ నా గురించి ఏమనుకుంటారని భయపడి వేషధారణ ప్రదర్శించాడు. బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బహుగా భయపడిన వ్యక్తి. ఎవరంటే యాకోబు. తన మామ యొక్క కటాక్షము నిన్న మొన్నటి వలె తన యందు లేకుండుట యాకోబు చూసి తన మామ యొక్క ముఖము మారిపోట యాకోబు చూసి ఇక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు తన తండ్రి ఇంటికి. దేవుడు కూడా చెప్పాడు, వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు యాకోబు ఏం చేయాలి? తన మామకు చెప్పి వెళ్ళాలి. చెప్పకుండా వెళ్ళిపోయాడు. అందుని బట్టి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే తాను వెళ్ళిపోయినన్న సంగతి తన మామ అయిన లాభానుకు తెలియకపోవుట వలన అతడు తన మామను మోసపుచ్చిన వాడాయను అని రాయబడింది వాక్యంలో. వెళ్ళిపోయేటప్పుడు చెప్పి వెళ్ళాలి కదండి. భయపడ్డాడు యాకోబు. తన మామకు భయపడి మోసం చేశాడు. అది పాపమే కదా. తన మామ తను వెంటబడి వస్తాడు. అతను వెళ్ళిపోయాడన్న సంగతి తెలుసుకుని యాకోబును ఒక విధంగా తరుముతూ వస్తుంటే దేవుడు కనపడి యాకోబుతో జాగ్రత్త అని హెచ్చరిక చేసిన తర్వాత మొత్తం మీద యాకోబును కలుసుకొని, యాకోబు నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నాతో చెప్తే నేను పంపించేవాడిని కదా నిన్ను, నా కూతుర్లను నా మనమళ్ళను ముద్దు పెట్టుకోకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనిచ్చేవాడిని కదా అని చెప్తే యాకోబు అంటాడు, నేను నీకు భయపడ్డాను, నీవు నాకు కీడు చేస్తావేమో అని భయపడి నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నిన్న మొన్నటి వల్ల నీ ముఖము, నీ కటాక్షం నా మీద లేదు, నీ ముఖము మారిపోయింది. కాబట్టి నీకు భయపడి నేను అలా దొంగలా పారిపోయి ఇచ్చాను. బైబిల్లో అలాగే ఉంటుంది. ఏమని ఉంటుందంటే అతను పారిపోయిన విషయము లాభానుకు తెలియకపోవటం వలన అతడు లాభానును మోసపుచ్చిన వాడాయనని ఉంటుంది. ఎందుకు పారిపోవాలి? ఎందుకు దొంగతనంగా వెళ్ళిపోవాలి? అది ఎందుకు మోసం చేయాలి? లాభానికి భయపడి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దేవునికి భయపడిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా తమ పరిశుద్ధ జీవితమును కాపాడుకున్నారు. మనుష్యులకు భయపడిన వాళ్ళు అంటే శరీరమును చంపిన తర్వాత ఆత్మను ఏమీ చేయలేని మనుష్యులకు భయపడిన వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు. భయము నొంది పాపము చేయకూడని వాక్యం సెలవిస్తుంది. కానీ వీళ్ళు మనుషులకు భయపడి పాపం చేశారు. ఆత్మను శరీరమును కూడా నరకంలో పడవేయగల శక్తి గలవానికి భయపడిన వాళ్ళు పాపం చేయకుండా పవిత్రంగా తమ జీవితములను కాపాడుకొనగలిగారు. ఇప్పుడు ఒక్కసారి నేను మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని వివరించడానికి మరింత స్పష్టంగా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ప్రభు ఆ మాటలు పలికారు, ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు పలికారో నేను కొన్ని మాటలు మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే మాట లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వాక్య భాగంలో కూడా ఉంటుంది.
ఈ 2 చోట్ల సందర్భాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేయడం మంచిది. యేసయ్య మత్తయి సువార్త 10:28లో ఏం మాట్లాడతారంటే, ఈ సందర్భం ఈ మాట చెప్పినప్పుడు ఆ మాటకు సంబంధించినటువంటి సందర్భాలన్నీ కూడా కింద ఆయన ప్రస్తావిస్తాడు. మీరు శరీరమును చంపిన తర్వాత ఆత్మనేమీ చేయలేని వాళ్ళకి మీరు భయపడొద్దు. అలా భయపడి మీరేం చేస్తారో తెలుసా? నేనెవరినో అని చెబుతారు. నన్ను ఒప్పుకోరు మీరు. అక్కడ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు మాట్లాడుతున్నారు. యేసు నామమును ఉచ్చరిస్తే, యేసే దేవుడు, యేసే క్రీస్తు అని ప్రకటిస్తే సమాజ మందిరములలోనికి అపోస్తలులను ఈడ్చుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. చంపడానికి కూడా వెనకాడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చంపుతారు. యేసయ్య చెప్తున్నాడు వాళ్ళతోటి, వాళ్ళు మిమ్మల్ని చంపొచ్చు, కానీ మీ శరీరాన్ని మాత్రమే చంపగలరు వాళ్ళు, కానీ మీ ఆత్మనేమీ చేయలేరు. వాళ్ళకు భయపడి నేను ఎవరినో అని మీరు చెబుతారా? నన్ను ఎరగనని మీరు అంటారా? అయితే నేనేమంటానో తెలుసా? ఆ కింద వాక్యాలు మీరు చదువుకుంటూ వెళితే అక్కడ చెబుతాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడిని నేను కూడా పరిశుద్ధ దూతల ఎదుటను, దేవుని ఎదుటను ఒప్పుకొనను. వాడు అసలు ఎవడో నాకు తెలియదని నేను చెబుతాను. మనుష్యుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వానినే నేను ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరములలోనికి తీసుకువెళతారని చెప్పి, వాళ్ళు మిమ్మల్ని కొట్టి అవసరమైతే చంపుతారు అని చెప్పి భయపడి నేను ఎవరినో అని చెబుతారా? అయితే మీతో ఒక మాట చెప్తున్నాను, వినండి. తన ప్రాణమును కాపాడుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను, తన ప్రాణమును నా కొరకు పెట్టువాడు దానిని కాపాడుకొను వాక్యములు ఉంది. మీరు చావడానికి సిద్ధపడ్డారా? నిత్య జీవంలో ప్రవేశిస్తారు మీరు ఇక్కడ జీవితం కొరకు నేనెవరో తెలియదని చెబుతారా? మీ ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారా? నిశ్చయముగా మీ ప్రాణాన్ని కోల్పోతారంటే మీ ఆత్మ నరకములో పడవేయబడుతుంది అని వాళ్ళతో చాలా హెచ్చరించినట్లుగా ప్రభు చెప్పడం మనం చదువుకుంటాం. కింద వాక్యాలు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ఈ మాటను చాలామంది అపార్థం చేసుకొని బోధిస్తూ ఉంటారు. తన ప్రాణమును కాపాడుకొని గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును ప్రభు కొరకు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాడు దానిని కాపాడుకుంటాడు అనుకుంటే అని రాసుంటే వీళ్ళు ఎలా బోధిస్తూ ఉంటారంటే, తన ప్రాణమును కాపాడుకోను గోరువాడు ప్రాణం పోతుంది, తన ప్రాణము పోవాలని ప్రభు కొరకు తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయని వాడి ప్రాణము పోదు, భూమి మీద బ్రతికే ఉంటాడు అన్నట్లు అనుకుంటారు. అయితే విషయం అది కాదు. ఈ భూమి మీద బ్రతుకు కాదు, తన ప్రాణమును కాపాడుకుంటాడు లేదంటే దక్కించుకుంటాడు అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద బ్రతుకుండడం కాదు. ఈ భూమి మీద తన ప్రాణం పోతున్నా సరే ప్రభు ఎవరో నాకు తెలీదు, యేసు ఎవరో నాకు తెలీదు అనకుండా, తన ప్రాణాలు లెక్క చేయకుండా తన నామము నిమిత్తం ప్రాణములు పెట్టుటకు, తనకు సాక్షిగా ఉండడానికి చచ్చిపోవుటకు కూడా సిద్ధపడిన వాళ్ళు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. వాళ్ళ ఆత్మ నరకంలో వేయబడదు. ఆ మరణం, రెండవ మరణం వీరికి రాదు. వీరు నిత్యత్వంలో, నిత్య జీవంలో ప్రవేశిస్తారని అర్థం. చాలామంది ఈ విధంగా అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రభు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి భయపడతారా? సమాజ మందిరములలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కొడతారని, మహాసభల ఎదుటకు మిమ్మల్ని తీసుకొని వెళతారని, అధికారుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళతారని వాళ్ళకు భయపడి, శరీరమును చంపిన తర్వాత ఆత్మను ఏమీ చేయలేని వీళ్ళకు మీరు భయపడి మీ ఆత్మను నరకములో ఎందుకు పడవేసుకుంటారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళకు భయపడతారా? వాళ్ళకు భయపడి యేసు ఎవరో తెలియదని చెప్పి నా నామమును భరించుటకు ఇష్టపడక మీ ప్రాణమును కాపాడుకొనుటకే ప్రయాసపడతారా? ఖచ్చితంగా మీ ప్రాణమును కాపాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కదా, ఇక్కడ కాపాడుకుంటారేమో కానీ మీరు నిత్య జీవంలో ప్రవేశించరు, నిత్య నరకాగ్నిలో మీరు పడతారు అని చెప్పడం ప్రభు యొక్క మాటల సారాంశం ఇక్కడ. ఇదే సందర్భాన్ని లూకాసు సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా రాయబడింది కాబట్టి ఒక్కసారి అక్కడ రాయబడినటువంటి ఆ సందర్భాన్ని కూడా ఇంకా జాగ్రత్తగా మనకు ఆ కాంటెక్స్ట్ అర్థం కావడానికి ఒకసారి చదువుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే యేసు ఎందుకు ఈ మాట చెప్పాడు? మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడండి. ఎందుకు చెప్పాడంటే,
లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వాక్యంలో చదువుకుంటే వేషధారణతో ప్రారంభిస్తాడు ఆయన. పులిసిన పిండి అను శాస్త్రుల పరిసయుల వేషధారణ అనే పులిసిన పిండి అయిన బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అంటాడు. వేషధారణతో ప్రారంభిస్తాడు. అట్లా ప్రారంభిస్తే ఆయన ఏం చెబుతాడంటే, మీరు రహస్యంగా చెవిలో చెప్పుకున్నవి వెలుగులో వినపడతాయి, మీరు సీక్రెట్గా మాట్లాడుకునేవి మిద్దెలపైన ప్రకటించబడతాయి. రహస్య జీవితం వద్దు, వేషధారణ బ్రతుకొద్దు. మీరు వేషధారణ బ్రతుకుతున్నారంటే ఎవరికి భయపడుతున్నారని? మనుషులకు భయపడుతున్నారు. మీరు చీకట్లో రహస్యంగా ఎందుకు పాపాలు చేస్తారు, ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటారు? మనుషులకు తెలియకూడదని కదా. కానీ ప్రభు ఏమంటాడంటే, రహస్యమైన దేదియు బయలుపరచబడకపోదు అంటాడు. మీరు ఒక్కసారి లూకా సువార్త 12వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదువుకుంటూ వస్తే మీకు ఈ మాటలన్నీ కనబడుతుంటాయి. రహస్యమైనదేదియు బయలుపరచబడకపోదు. ఎందుకంటే మీ దేవునికి అన్నీ కనపడతాయి, మీ దేవుడు అన్నిటినీ చూడగలుగుతాడు. కాబట్టి మీరు మనుష్యులకు భయపడి రహస్య జీవితం చేయొద్దు, వేషధారణ అవలంబించొద్దు, అనుసరించొద్దు అని ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. అంటే వేషధారణ చేయవాళ్ళు, వేషధారణ జీవితమును కొనసాగించే వాళ్ళు మనుషులకు భయపడతారు. అలా మనుషులకు భయపడకూడదు. ఇదే మాటని యోబు మాట్లాడుతూ చెబుతాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33-34 వాక్యాల్లో, ఆదాము చేసినట్లుగా ఆదాము దాచుకున్నట్లుగా నేను నా కుటుంబ తిరస్కారమునకు భయపడి మహాసమూహములకు భయపడి ద్వారము దాటి వెళ్ళక నా రొమ్ములోనే నా పాపమును నేను కప్పిపుచ్చుకున్నట్లయితే నేను దేవుని దృష్టికి వేషధారిని అవుతున్నా అంటాడు. సమూహముల తిరస్కారమునకు భయపడి, కుటుంబ తిరస్కారమునకు భయపడి, సమూహములకు భయపడి, సమూహములు అంటే సమాజం, వాళ్ళకు భయపడి నేను నా రొమ్ములో పాపాన్ని దాచుకుంటే, నా హృదయంలో నా పాపాన్ని దాచుకుంటే దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతున్నాను. ఇప్పుడు నేను ఎవరికి భయపడ్డాను? సమూహములకు భయపడ్డాను, కుటుంబ తిరస్కారములకు భయపడ్డాను. అందుచేత నా లోపల ఉన్న పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకున్నాను. కాబట్టి దేవుని దృష్టికి వేషధారిని అవుతున్నాను. ఇప్పుడు నేను ఎవరికి భయపడ్డాను? మనుషులకు భయపడ్డాను. శరీరమును చంపిన తర్వాత ఆత్మను ఏమీ చేయలేని మనుషులకు భయపడ్డాను. దేవునికి భయపడలేదు గనుక నా పాపము నా రొమ్ములో ఉంచుకున్నాను గనుక నేను పాపనై ఉంటాను, పాపం నాకే ఉంటుంది అని చెప్పాడు. మనం భయము నుండి పాపం చేయకూడదు. మనుష్యులకు భయపడితే పాపం చేస్తాము, దేవునికి భయపడితే పాపం చేయము. మనుషులకు భయపడకూడదు. యాకోబు తన మామకు భయపడిపోయాడు, తన అన్నకు భయపడిపోయాడు. తన మామకు భయపడిపోయాడు, తన అన్నకు భయపడిపోయాడు. తన మామకు భయపడి తన మామను మోసం చేశాడు. తన అన్నకు భయపడి ఏం చేశాడు తెలుసండి? నువ్వు నా ప్రభువు, నేను నీ సేవకుని, నీ దాసుని అని చెప్తాడు. ఎంత భయపడిపోయాడంటే తనకున్న ఆస్తిని, తన కుటుంబాలను రెండు గుంపులుగా చేసేసాడు. తన కుటుంబాన్ని, తన ఆస్తిని 2 గుంపులుగా చేసేసాడు. ఒక గుంపు పోయినా ఇంకో గుంపు మిగిలి ఉంటుందని. అంత మాత్రమే కాదు, నాకు నచ్చిన ఒక కార్యం ఏంటంటే యాకోబు చేసింది, ఏశావును సమీపించేంత వరకు 7 మారులు సాగిలపడ్డాడంటండి నేలకు. అంత మాత్రమే కాక తన కుటుంబమును సాగిలపడేటట్లు చేశాడు. ఏశావు ముందు సాగిలపడొచ్చా? దేవునికి తప్ప మనుషునికి కానీ, ఏ విగ్రహమునకు కానీ, ఏ ప్రతిమకు కానీ, ఏ దేవుడు అని పిలువబడుతున్న ఏ విగ్రహానికి కానీ, ఏ సృష్టికి కానీ మనం సాగిలపడకూడదని దేవుని ఆజ్ఞ ఉంది కదా. ఇశ్రాయేలు అలా చేయకూడదు కదా. యాకోబు చేశాడు. భయపడి యాకోబు తన అన్నకు భయపడి తన అన్నకు మ్రొక్కాడు. కానీ అబేద్నెగో, షడ్రక్, మేషకులు అలా మ్రొక్కలేదండి. దేవునికి భయపడి మ్రొక్కకుండా ఉన్నారు. యాకోబు మాత్రం తన అన్నకు భయపడి మ్రొక్కాడు. మనుష్యులకు భయపడిన వాడేమో దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవునికి భయపడిన వాళ్ళేమో దేవునికి విరోధంగా పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికారు. నేను అనేది అదే, భయము నుండి పాపం చేయకుడి, మనుష్యులకు భయపడకుడి, పాపం చేస్తారు. దేవునికి భయపడండి. అసలు ఏశావును పట్టుకొని నీవు నా ప్రభు అంటాడా? ప్రభు ఎవరు? దేవుడు కదా ప్రభు. మీకు విషయం తెలుసా? రెబ్కాతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు గర్భవతి అవుతావు, కమల పిల్లలు పుడతారు నీకు,
పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. యాకోబు ఏమన్నాడు ఏశావుతోటి? నేను నీ దాసుడిని, నీవు నా ప్రభువు అంటాడు. ఇది అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి? నువ్వు మనుషులకు అనవసరంగా భయపడి నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు? మనుషులకు భయపడేవాడు పాపం చేస్తాడు, దేవునికి భయపడేవాడు పాపం చేయడు. మొదటిగా చూడండి, చావలసిన పరిస్థితి వచ్చిన మేము యూదులము, మాకు తగదు, మాకు ఆజ్ఞ ఉంది, మేము దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు. దేవునికి భయపడి మొక్కలేదండి. అబేద్నెగో షద్రకు కూడా ఆ విధంగా పవిత్రమైన జీవితాన్ని కొనసాగించారు. ఏమవుతుంది? ఈ అగ్నిగుండం నుండి వాళ్ళు తప్పించుకోవచ్చేమో కానీ నరకాగ్ని నుండి తప్పించుకోలేరు కదా. ఈ రాజు ఏం చేస్తాడు చెప్పండి? నెబుకద్నెజరు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు, 7 అంతలు చేస్తాడు. ఏమవుతుంది? శరీరం మాత్రమే చచ్చిపోతుంది. ఆత్మను ఏమైనా చేయగలడా? చేయలేడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆత్మను శరీరమును కూడా నరకంలో పడవేయగలుగుతాడు కదా. ప్రకటన గ్రంథం చదువుకున్నప్పుడు అక్కడ ఏమనుందంటే, ఒక ప్రతిమకు మొక్కిన కొంతమంది మనుషులు ఉన్నారు, అపవాది చేతిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడ్డారంట. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవట. విగ్రహారాధన భయంకరమైన కోపం పుట్టించేది కదండి దేవునికి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవునికి భయపడితే నరకం నుంచి తప్పించుకుంటావు, మనుషులకు భయపడితే నరకంలోకి వెళ్ళిపోతావు. అబేద్నెగో షద్రకు మేషకులు దేవునికి భయపడినందుచేత ఈ నరకం నుండి ఈ అగ్ని నుండి తప్పించుకున్నారు. ఖచ్చితంగా నరకాగ్ని నుండి కూడా తప్పించుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ రాజుకే భయపడితే ఆ భూమి మీద ఉన్న భౌతికమైన అగ్నిలో నుండి తప్పించబడతారేమో కానీ నరకం నుండి తప్పించుకోలేరు కదండి. అతను శరీరమును నశింపచేయగలడు, అంతే కదండి. దేవుడు శరీరమును ఆత్మను కూడా నశింపచేయగల శక్తి గలవాడు కదా. పనికిమాలిన వాళ్ళకి మీరు ఎందుకు వంగి వంగి దండాలు పెడతారు? యాకోబు చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి దండాలు పెట్టేస్తున్నాడు, వాళ్ళ అన్నయ్యకి దండాలు పెట్టేస్తున్నాడు. మొర్దెకై చూడండి, చచ్చిపోయినా పర్లేదు, నా దేవునికి తప్ప ఎవరికి మొక్కను. ఎందుకు అనవసరమైన పనికిమాలిన వాళ్ళకి దండాలు పెడతారు? ఏశావు గురించి ఏమంటుంది బైబిలు? హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకూడదని చెబుతాడు కదా. మరి యాకోబుకు బుద్ధి లేదండి. ఎలాంటి పనికిమాలిన వాళ్ళని మీ నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు మీరు? రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుంటారా మీరు? వాడు తాగిపోతూ తిరిగిపోతూ కానీ వాడు కాళ్ళు మీరు పట్టుకుంటారు. ఒక్కొక్కడు 2-3 భార్యలను ఉంచుకుంటాడు, వాడు కాళ్ళు మీరు పట్టుకుంటారు. హోదాలో ఉంటే సరిపోయిందా? ఎవడు కాలు పడితే వాళ్ళు కాలు పట్టుకుంటారా? ఎవరికి పడితే వాళ్ళకి దండం పెడతారా? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మోకాళ్ళుని దేవుని యొక్క పరువు తీసేస్తున్నారు మీరు. సిగ్గులేదండి క్రైస్తవులై ఉండి ఎవరికి పడితే వాళ్ళకి దండాలు పెట్టడానికి? నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని కూడా నువ్వు సేవించకూడదు. ఆయనకు మొక్కాలి, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. పనికిమాలిన వాళ్ళకి కొంతమంది మీ ఆశీస్సులు కావాలి, మీ దీవెనలు కావాలని మనుషుల కాళ్ళ మీద పడుతుంటారు. వాళ్ళ ఆశీర్వాదాలు కావాలంట. రోషం లేని బ్రతుకు కదా అది. మొర్దెకైకున్న రోషం నీకు లేదుగా. దానియేలు అబేద్నెగో షద్రకు మేషకులకు ఉన్న రోషం నీకు లేదుగా. మనుషులకు భయపడి పాపం చేస్తావా? దేవునికి భయపడి పవిత్రంగా బ్రతుకుతావా? ఏ విధమైన జీవితం నువ్వు చేస్తావు? మనుషులకు భయపడితే నరకమే, దేవునికి భయపడితే ఇక్కడ చావచ్చు, కానీ మీరు పరలోకంలో ఉంటారు, నిత్య జీవములో మీరు ప్రవేశిస్తారు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి భయపడి పాపం చేయకండి. మనుషులకు భయపడి పాపం చేస్తారు మీరు. దేవుని యందలి భయము పవిత్రమైనది. దేవునికి భయపడండి, మనుషులకు భయపడొద్దు. రహస్య జీవితం వద్దు. మనుషులకు భయపడితే రహస్య జీవితం, వేషధారణ జీవితం. దేవునికి భయపడితే బాహాటమైన బహిరంగ జీవితం, పవిత్రమైన జీవితం. దేవునికి భయపడండి. పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాడు, మనుషులకు భయపడ్డాడు. మీరు అట్లా మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడండి. యేసయ్య ఎవరో తెలియదని నువ్వు చెప్తే మనుషులకు భయపడి ఖచ్చితంగా నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. నువ్వెవరో తెలియదని చెప్తాడు. రేపు క్రీస్తు విరోధి పరిపాలనలో నీవు వాడి కింద దాసుడిగా అయిపోతావేమో చూసుకో. ఇలాంటి స్వభావం నీకుంటే నిజమైన క్రిస్టియన్స్ కాదని సర్టిఫికెట్ల మీద
నిజమైన క్రిస్టియన్స్ని ఎవరు రాయించుకుంటున్నారు? క్రైస్తవ పేర్లు పెట్టుకోరు, ఉద్యోగాలు రావని, స్కూల్స్లో చేర్పించుకోరేమో అని, ఆ తర్వాత పిల్లలకు వివాహాలు కావేమో అని క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తారు, సందేహిస్తారు, వెనకాడతారు. ఎట్లాగా సిగ్గుపడుతుంటారు, బైబిల్ కవర్ తగిలించుకొని వెళ్తుంటారు. వీళ్ళందరూ ఎవరు? మనుషులకు, సమాజానికి భయపడినటువంటి వ్యక్తులు. సమాజానికి భయపడే వాళ్ళగా మనం ఉండకూడదు, దేవునికి భయపడాలి. యోబు అంటాడు, సమూహములకు భయపడి, నా కుటుంబ తిరస్కారమునకు భయపడి నా పాపమును దాచుకుంటే నేను దేవుని దృష్టికి వేషధారణి అవుతాను కదా. అలా ఉండకూడదు. మీరు భయమునుంది పాపం చేయొద్దు. ఎవరికి భయపడాలి? శరీరమును, ఆత్మను రెండింటిని అగ్నికుండములో పడవేయగల శక్తి గల దేవునికి భయపడండి. శరీరమును చంపిన తర్వాత ఆత్మను ఏమీ చేయలేని వాళ్ళకు మీరు భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది. భయమునుంది పాపము చేయకుడి. ప్రభు కృప మీకు తోడేండును గాక. ఆమేన్.